చైనా ఈ హెల్త్ ఎమర్జెన్సీని యూజ్ చేసుకొని ఎకనామికల్గా ప్రాఫిట్స్ పొందడానికి చూస్తుంది. సో దాంట్లో భాగంగానే చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అదర్ కంట్రీసెస్లో బాగా ఇంక్రీజ్ అయింది. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ కావటం వలన చైనా ఎకనామికల్గా ప్రాఫిట్ పొందడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. సో వేరే కంట్రీస్ పక్కన పెడితే భారతదేశంలో ఒకసారి పరిస్థితి గమనిస్తే తను మార్చ్లో అంటే కరోనా వైరస్ తన దేశంలో విజృంభిస్తుంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం చైనాకి ఏమొచ్చిందో అర్థం కాని పరిస్థితి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సిచ్యువేషన్లో మీరు తీసుకుంటే హెచ్డిఎఫ్సిలో దాదాపుగా 1.75 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ని పర్చేజ్ చేసింది, షేర్స్ని పర్చేజ్ చేసింది. అంటే హెచ్డిఎఫ్సిలో తన షేర్ని 0.8 నుంచి 1.2% వరకు ఇంక్రీజ్ చేసుకుంది. అంటే ఈ ఇండియాలో ఉన్న కంపెనీల్లో తన ఇన్వెస్ట్మెంట్స్ చేయటం ద్వారా ఈ కంపెనీలని తన హ్యాండ్స్లోకి తెచ్చుకోవాలనేదే చైనా ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. చైనా ఈ ఎకనామికల్ వార్ అనేది అన్ని కంట్రీస్ మీద చేస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇండియా మీద ఎక్కువగా చేయడానికి అవకాశం ఉండింది. అందుకని నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డిఐ రూల్స్ని తీసుకొని వచ్చిందనమాట. ఆ ఎఫ్డిఐ రూల్స్లో ఇండియాకి ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి కంట్రీస్ పాకిస్తాన్, సో ఆఫ్ఘనిస్తాన్, తర్వాత చైనా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్, ఈ కంట్రీస్ అన్నిటి నుంచి ఎఫ్డిఐ కనుక ఇండియాలోకి వస్తూ ఉంటాయి. అంటే ఎఫ్డిఐ అంటే ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ బుల్లెట్ ట్రైన్ని ఇండియాలో జపాన్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది జపాన్కి సంబంధించిన ఎఫ్డిఐ ఇండియాలో చెప్పుకోవచ్చు. దాదాపుగా 1 lakh crore ఈ ప్రాజెక్ట్ కాస్ట్. అహ్మదాబాద్ నుంచి మనకి ముంబై వరకు ఈ బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో అంటే జపాన్ ఇన్వెస్ట్మెంట్ని తనే పెడుతుంది. దాదాపుగా 99% ఇన్వెస్ట్మెంట్ జపానే పెడుతుంది బుల్లెట్ ట్రైన్ మీద. తర్వాత ఇండియా 1% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. దాంతోపాటు జపాన్ ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటాన్ని దాదాపుగా తన సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తాన్ని ఇక్కడ తీసుకొని వస్తుంది. తన సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొని వచ్చింది, తను ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఇన్వెస్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇక్కడ మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల చాలామంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీని మన ఇండియాకి ఇస్తూ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ పోయే ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎఫ్డిఐ కాకుండా ఇంకొక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, ఇండియా కంపెనీలని వేరే ఫారిన్ పర్సన్స్ షేర్ ఫామ్లో కనుక పర్చేజ్ చేస్తే దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్డిఐ నామ్స్ని కొంచెం రిస్ట్రిక్షన్స్ చేసింది. సో ఇలా ఏదైతే ఇండియాతో ల్యాండ్ బౌండరీ ఉన్న కంట్రీస్ ఉన్నాయో ఇంక్లూడింగ్ చైనానే మనం ఫోకస్ చేస్తూ చేసామన్నమాట. ఓన్లీ చైనా నుంచి కనుక ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఇప్పుడు ఇండియాలో రావాలి అంటే కన్ఫామ్గా గవర్నమెంట్ అప్రూవల్ రూట్లోనే రావాలి. అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుంటే ఎఫ్డిఐ అనేది 2 రూట్స్లో ఇండియాలోకి రావచ్చు. అంటే విదేశీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే 2 రకాలుగా పెట్టుబడులు పెట్టవచ్చు. అది ఒకటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. రెండోది విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సో ఇలా 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్లో రావచ్చు. ఇప్పుడు మనం ఎఫ్డిఐ నామ్స్ని చేంజ్ చేసాం. అయితే ఈ ఎఫ్డిఐ అనేది ఇండియాలో 2 typesలో వస్తే ఇలా టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2 types ఉంటే ఎఫ్డిఐ అనేది మళ్ళీ 2 రూట్స్లో రావచ్చు. ఒకటి అప్రూవల్ రూట్, రెండోది ఆటోమేటిక్ రూట్. ఎఫ్డిఐ అనేది ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్గా ఏం అప్రూవల్ లేకోకుండానే గవర్నమెంట్కి చెప్పకోకుండానే డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళు. అది ఆటోమేటిక్ రూట్. అప్రూవల్ రూట్ అంటే కన్ఫామ్గా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు చూడండి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఇండియా ఎఫ్డిఐ అలో పర్సంటేజ్ ఎంత అంటే 74% ఆటోమేటిక్ రూట్. అంటే ఇండియాలో ఏ ప్రైవేట్ బ్యాంకులో అయినా కానీ వేరే ఫారెన్ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే దాదాపుగా 74% ఆటోమేటిక్ రూట్లోనే రావచ్చు. సో ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో అయితే 20% అప్రూవల్ రూట్. సో ఇప్పుడు అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి గవర్నమెంట్కి తెలియకోకుండానే ఆటోమేటిక్ రూట్లో చైనా సెంట్రల్ బ్యాంకే ఇన్వెస్ట్ చేసింది.
సో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాని డైరెక్ట్గా చైనా పీపుల్స్ బ్యాంకే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసింది. సో ఇది మేజర్ కన్సర్న్ అనమాట. అందుకని ఇప్పుడు మనం ఏం చేసామంటే 74% ఆటోమేటిక్ రూట్ ఉంది కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్లోకి మనం దీన్ని అప్రూవల్ రూట్గా మార్చేసాం. బ్యాంకుల్లోకి అనే కాదు, వేరే అదర్ ఎవరైనా కానీ ఈ ఇండియాతో ల్యాండ్ బౌండరీ ఉన్న ఈ కంట్రీస్ అన్నీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే కన్ఫామ్గా గవర్నమెంట్ అప్రూవల్ రూట్లోనే అప్రూవ్ తీసుకొని మరి ఇండియాకి చెప్పి మరి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇది రీసెంట్గా మాడిఫై చేసిన గైడ్ లైన్స్. అయితే మీరు అప్రూవల్ రూట్లో ఎవరు అప్రూవ్ ఇస్తారు అంటే 2017 వరకు మనకి ఎఫ్డిఐని అప్రూవ్ చేసే ఏజెన్సీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు FIPB. 2017లో దీన్ని స్క్రాప్ చేసేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ని బేస్ చేసుకొని RBI హెల్ప్తో గవర్నమెంట్ అప్రూవ్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటా ఉంటుంది అనమాట ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి. సో ఇప్పుడు ఈ ఇండియాకి సంబంధించి చైనాస్ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని నియంత్రించడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వస్తూ ఉంటే కన్ఫామ్గా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి అనేదే నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం యొక్క